శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధం మరువలేనిది నాపై నీకున్న అనురాగం యేసయ్యా నీ నామ స్మరణయే నా శ్వాస నిశ్వాసలయే యేసయ్యా నీ నామ స్మరణయే నా శ్వాస నిశ్వాసలయే శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధం మరువలేనిది నాపై నీకున్న అనురాగం సంధ్యారాగం వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు సంధ్యారాగం వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు నా చీకటి బ్రతుకును వెలిగించినావు నా చీకటి బ్రతుకును వెలిగించినావు నా నోట మృదువైన మాటలు పలికించినావు నా నోట మృదువైన మాటలు పలికించినావు శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధం మరువలేనిది నాపై నీకున్న అనురాగం యేసయ్యా నీ నామ స్మరణయే నా శ్వాస నిశ్వాసలయే యేసయ్యా నీ నామ స్మరణయే నా శ్వాస నిశ్వాసలయే శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధం నా విలాపరాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు నా విలాపరాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు శత్రువులను మిత్రులుగా నీవు మార్చినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు శత్రువులను మిత్రులుగా నీవు మార్చినావు శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధం మరువలేనిది నాపై నీకున్న
హల్లెలూయా. పిల్లలు అందరూ దేవునికి పిల్లలమే. ఎవరు పిల్లలు? యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు అక్కడ తన్ను ఎందరైతే అంగీకరించారో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన దేవుని పిల్లలగటానికి అధికారాన్ని ఇచ్చాడట. అందరూ దేవుని పిల్లలే. పిల్లలైతే మరి ఇంకా ప్రియమైన పిల్లలు కూడా ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు ఉన్నారు, ప్రియమైన వారు ఉన్నారు, బహుప్రియులు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మనం అందరం పిల్లలమే. దేవుని నమ్ముకున్నాం కాబట్టి మంచిదే. కానీ ప్రియమైన పిల్లల్లా ఉండాలి, బహుప్రియుల్లా ఉండాలని ఇంకా మనం దేవునికి దగ్గరగా మరింత దగ్గరగా రావాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16లో అక్కడ చూస్తే ఎవరు ప్రియమైన పిల్లలు అంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుందట. మనం దేవుని పిల్లలమని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? దేవుని యొక్క ఆత్మ. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఆత్మ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది? నీకు దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఆ ఆత్మే సాక్ష్యం ఇస్తుందట, నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, మన ఆత్మ ఎలాగ చెప్తుంది దేవుని పిల్లలమని, దేవుని ఆత్మ కూడా మన గురించి సాక్ష్యం ఇస్తుందట. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. దేవుని వారసులం అంటే అక్కడ కింద ఉంది క్రీస్తుతో కూడా శ్రమ, క్రీస్తుతో కూడా మహిమ పొందటానికి ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల మాత్రమే. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మన వారసులు అవ్వాలంటే అందరూ దేవుని నమ్ముకున్నారు, అందరూ దేవుని పిల్లలే, ఇట్స్ ఓకే. కానీ దేవునితో కూడా మనం వారసులం అవ్వాలంటే ఏం చేయాలట? క్రీస్తుతో కూడా శ్రమ పొందినప్పుడే ఆయనతో మనం మహిమపరచబడటానికి వారసులుగా ఉంటాం. ఆయనతో మనం ఏం కావాలి? మహిమ పొందటానికి దేవుని పిల్లలని. హల్లెలూయా. ఒక మినిస్టర్ ఉన్నాడండి. ఆ మినిస్టర్కి వాళ్ళ పిల్లలు ఉంటే ఏమంటారు? వాళ్ళు కారులో వెళ్తారు, వస్తారు, ఇంకా 4-5 వాళ్ళకి గన్మెన్లని, వాచ్మెన్లని, రకరకాల సెక్యూరిటీస్ ఉంటారు. ఈలోకి సంబంధంగా వాళ్ళకి అంతా ఘనత ఉంటుంది. మరి మనం దేవుని పిల్లలము, మనం దేవుని పిల్లలమని మన ఆత్మతో దేవుని ఆత్మ సాక్ష్యం ఇవ్వాలట. ఆ విధంగా మనం జీవించాలి. దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ ఎలా వస్తుంది? కన్ని పెట్టుకొని దేవుని సన్నిధిలో శుద్ధీకరణ చేసుకోవాలి. ఆత్మలో శుద్ధి కావాలి. అబద్ధాలు, మోసాలు ఇటువంటివన్నీ ఉండకూడదు. లేకపోతే అవి ఉంటూ దేవుని ఆత్మను ఆహ్వానించకూడదు. శుద్ధీకరణ చేసుకోవాలి. కన్నీటితో, ఉపవాసంతో, ప్రార్థనలో కొన్ని వారాలు కానివ్వండి, కొన్ని రోజులు కానీ గడిపేవారుగా ఉండాలి. కొన్ని గంటలు రోజుకి ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుని ఆత్మ పొందుకోవటానికి. లేకపోతే శుద్ధీకరణ సరిగ్గా లేకుండా దేవుని ఆత్మను ఆహ్వానిస్తే సాతాను ఆత్మ వెలుగుదోస వేషం వేసుకొని వచ్చేస్తాడు. సాతాను ఆత్మ వచ్చేస్తాడు, భాషలు వస్తాయి, శక్తి వస్తుంది, రకరకాలుగా. వాళ్ళ జీవితాలు మాత్రం మార్పు ఉండదు జీవితంలో. అది సాతాను ఆత్మ పనిచేస్తుంది లోపల. కానీ దేవుని ఆత్మ అలా ఉండదు, శ్రమ పడుతుందట దేవుని కోసం. క్రీస్తుతో కూడా నువ్వు శ్రమ పడితేనే, హల్లెలూయా, అటువంటి శ్రమలో, నిందలో నీకు లేకపోయినా ఏదో ఒకటి వచ్చినప్పుడు పారిపోతున్నావా? దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నావా? క్రీస్తు కోసం నిలబడుతున్నావా? దైవజనులకు సపోర్టుగా నువ్వే విషయాలను ఉండగలుగుతున్నావా అసలు? హల్లెలూయా. దేవుని కోసం నిలబడగలుగుతున్న క్రీస్తుతో శ్రమ పడాలట. క్రీస్తు ఎలా శ్రమ పడ్డారండి? యేసయ్య ఎలా శ్రమ పడ్డారు? హల్లెలూయా. ఈ లోకంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచకలు, మాతకాలు చేసినందుకు కూడా కొన్ని సందర్భాల్లో యేసయ్యను పట్టుకోవాలని కూడా చూశారు. కానీ ఆయన సమయం దొరకలేదు కాబట్టి తప్పించుకొని పారిపోయారట. కొన్నిసార్లు హింస పెట్టారట అద్భుతాలు చేసినందుకు. బైబిల్ చదవండి, మా సువార్తలో నాన్న కనీసం అందులో రాయబడ్డాయి. క్రీస్తు నిమిత్తము నువ్వు శ్రమ పడాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 5:11 ఉంది, మీరు క్రీస్తు నిమిత్తము నిందలు కానీ, హింసలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలట. అప్పుడు పరలోక రాజ్యాలు మీ ఫలము ఎక్కువ అవుతుందట. హల్లెలూయా.
అందుకని అమ్మో దేవుని నమ్ముకున్నందుకు ఏదో నిందలు అవమానాలు వస్తున్నాయి, ఆ చర్చికి వెళ్తున్నావా, ఈ చర్చికి వెళ్తున్నావు, అక్కడ యేసయ్య ఉన్నారని అక్కడికే వెళ్తున్నావా, అంత దూరం వెళ్ళాలా ఏంటి? ఇక్కడ స్వస్థ పొందే వాళ్ళందరూ కొంతమంది ఆయా ఊర్ల నుండి వచ్చి స్వస్థ పొందితే అంత దూరం ఎందుకు వెళ్ళడం, మా చర్చికి వచ్చేయండి, దగ్గరగా ఉంది కదా, ఇక్కడనే వచ్చి కానుకలు అని అలా మళ్ళించేస్తున్నారు, దారి చెప్తున్నారు అక్కడి నుంచి వచ్చినారు. హల్లెలూయా. ఏ హోటల్లో తింటే బిల్లు ఆ హోటల్లో కడతాం, అది న్యాయం. ఎక్కడ స్వస్థ జరిగితే అక్కడికి వెళ్ళనట్లే ప్రజల్ని, స్వస్థ వచ్చింది కదా ఇంకెందుకు అక్కడికి. చూసారు ఎలా ఉందో అపవాది. స్వస్థ లేని చోట ఇంకా కొన్ని నెలలు చూద్దాం, కొన్ని సంవత్సరాలు లోపు మీకు వచ్చేస్తుంది స్వస్థ అంటున్నారు, రావట్లేదట. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మాకు చెప్తున్నారు. హల్లెలూయా. స్వస్థ ప్రార్థనల కోసం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు కొంతమంది. హల్లెలూయా. అయిపోయిన తర్వాత మళ్ళీ కనబడరు, స్వస్థలు వచ్చిన తర్వాత కనిపించరు. మళ్ళీ స్వస్థతల కోసం వచ్చేవాళ్ళు, నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన యేసయ్య కోసం, యేసయ్య మందిరం కోసం, యేసయ్య సేవకులతో పాటు నువ్వు నిలబడాలి. శ్రమలైన, హింసలైన, బాధలైన, కరువైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపులేవని రోమా 8:35 చదువుతూ ఉంది. ఖడ్గం వచ్చినా సరే క్రీస్తు ప్రేమ నుండి నుండి వేరు చేయలేని విధంగా దేవుని ప్రేమలో నువ్వు ఉండాలి. అంతేగాని ఇంట్లో కూడా కొంచెం ప్రార్థన చేయమంటే ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయరు. కొంతమంది ఒకళ్ళు చెప్పాలి ప్రార్థన చేయమని, వీళ్ళు మాత్రం చేయరు. ఎప్పుడైనా బుద్ధి పుడుతుందో రోజంతట్లో అంటే అప్పుడు పుట్టదు. మరి దేవుని కోసం నువ్వు ఎలా నిలబడగలుగుతావు? ప్రార్థన ద్వారా నీ విన్నపాలు దేవుని దగ్గరికి చెప్పాలి. ప్రియమైన పిల్లలు, క్రీస్తు కూడా నువ్వు శ్రమ పడినట్లయితే ప్రియమైన పిల్లలుగా మార్చబడతావు. లేకపోతే పిల్లలంటే అందరూ పిల్లలే, అందరూ దేవుని అంగీకరించిన అందరూ పిల్లలే, అబద్ధలాడు వాళ్ళ పిల్లలే అనుకుంటాం. మాట విన్నా వినకపోయినా వీళ్ళు పలానా వాళ్ళ పిల్లలే, యేసే పిల్లలే. కానీ మహిమ పొందాలంటే యేసేతో పాటు శ్రమ పడాలి. చూడండి, క్రీస్తు శరీరం ముందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలట. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డారు, ఎన్నో నిందలు అవమానాలు పడ్డారు. రెండోది సిలువ వేసినప్పుడు ఎంత శ్రమలు, మామూలు శ్రమలు కాదు. సిలువ వేసినప్పుడు కొరడాలతో కొట్టినప్పుడు అవి 12 కుంకాలు ఉంటాయట, కొడవల్లాగా ఉంటాయట. 2 కుంకాలు 3 కుంకాలు కూడా ఉన్నాయట. అది ఇలా కొట్టి ఇలా లాగినప్పుడు చర్మమంతా, మాంసం ముద్దలంతా కూడా కనబడి, ఎముకలు కనబడేవాట. అంతగా కొట్టారు, గాయపరిచారు. శ్రమ అంత హింస మనకు వస్తుందా చెప్పండి? హల్లెలూయా. శ్రమలైన, నిందలైన, హింసలైన, భారమైన దేవుని కోసం నిలబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేశారు. ఇప్పుడు వేసేస్తాం మిమ్మల్ని, 7 అంతలు చేయండి ఎక్కువ అన్నాడు రాజు. పర్వాలేదు వేసేసినా అని వాళ్ళు వెనక్కి తగ్గలేదు. అమ్మో ఈసారికి మనం అందరం కలిపి రాజు ఏం చెప్పి అదే చేసేద్దాంలే, మన మనసులో ఉండాలి దేవుడు అంటే, కానీ పైకి ఎందుకు చూసినా చూడకపోయినా పర్వాలేదులే అనుకుని రాజీ పడ్డారా? సింహాల బోన్లు వేశారు దానియేలుని. రాజీ పడ్డాడా? ఇక నుండి చెయ్యలేండి, 3 ప్రార్థనలు చేయనులే, ఈసారికి వదిలేసేయండి నన్ను, ఇంకా 3 ప్రార్థన చేయను అని రాజీ పడ్డాడా? గుహలో దగ్గరికి తీసుకొచ్చినప్పుడన్నా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని సేవకులతో పాటు సపోర్ట్గా ఉండాలి. సపోర్ట్ కంటే దేవుని సేవకులు ఎలాగ దేవుని కోసం నిలబడతారు, నువ్వు వారి పక్షాన్నే ఉండాలి. మనసులో ఎటువంటి సందేశం కానీ సంకోచం కానీ ఉందా, పక్కకి వెళ్ళిపోవు. అది దేవుడికి ఇష్టం ఉండదు. ఆ హృదయాన్ని ఎవరు చూస్తారు? హృదయం ఇచ్చిన దేవుడికి హృదయం తెలుసు గనక నీ హృదయంలో సందేశం సంకోచం ఉంటే ఇక్కడన్నా ఇష్టానుసారం బతుకు నరకానికి ఎలాగే వెళ్తావు. అటువంటి వాళ్ళకి నరకం సిద్ధంగా ఉంటుంది. పిరికివారు మొట్టమొదటి లిస్ట్ ఏంటి తెలుసా? దేవుని కోసం నిలబడతాం, అమ్ము మమ్మల్ని ఎక్కడ వేసేస్తారు, సింహాల బోన్లో ఎక్కడ మమ్మల్ని వెలివేసేస్తారు, దేశంలో నుండి, ప్రపంచంలో నుండి, లేక ఊర్లో నుండి అనుకునే వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. అపవాది ఆలోచనది. మొట్టమొదటి లిస్ట్ ఎవరు తెలుసా? అగ్నిగుండంలో పడేవారి లిస్టు పిరికివారే. ప్రకటన గ్రంథం 21:8 ఉంది. దేవుని కోసం పిరికితనం ఉండకూడదు. దేవుని బిడ్డలకి సింహ పిల్లలే, యూదా గోత్రపు కొదమ సింహం యేసయ్య. సింహం కడుపుని సింహ పిల్లలే పుడతాయి, కుక్క పిల్ల నక్క పిల్ల పుట్టవు కదా.
హల్లెలూయా. గనుక దేవుని పిల్లలారా, ప్రియులైన పిల్లల వల్ల మనం ఉండాలి. పిల్లి పిల్లలాగా ఉన్నావా? అది నీ చేతిలోనే ఉంది. అయితే ప్రియమైన పిల్లలకి మాత్రమే మహిమను పొందటానికి దేవుడు అర్హత, యోగ్యత ఇస్తాడు. ప్రియమైన పిల్లలకి, అట్టి పిల్లలకు కాదు. ప్రియమైన పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. మనకు ప్రియమైన వారు ఉంటారు, ప్రియమైన పిల్లలు కాని వారు కూడా ఉంటారు. 1 యోహాను రాసిన పత్రిక 1:13 చూసినప్పుడు, దేవుని పిల్లలు అగటానికి మనకు అధికారాన్ని అనుగ్రహించాడు దేవుడు, దేవుని నామంలో విశ్వాసం ఉంచిన వారికి. అయితే కనాను స్త్రీ ఒకటి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ అంది వచ్చి, అయ్యా నా పిల్ల బహు బాధపడుతుంది, దయ్యం పట్టి, కొంచెం మా బిడ్డని స్వస్థపరిచేయా అని అడిగింది. 21లో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి చదివితే, ఆ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి ఒక కనాను స్త్రీ వచ్చిందట. ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచుందయ్యా అని కేకలు వేసిందట. ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు బహుజన సమూహంతో. కనాను స్త్రీ వచ్చింది అంటే అన్యురాలు, దేవుని ఎరగని ఆమె వచ్చింది. యేసే స్వస్థ కార్యాల గురించి విని వచ్చింది. దావీదు కుమారుడా, ప్రభువా, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందయ్యా, నా కుమార్తెకి దయ్యం పట్టింది కనుక, బాధపడుతుంది కనుక నువ్వు బాధ నుండి తీసేసే దేవుడు అని నేను విన్నాను నీ గురించి. నువ్వు స్వస్థపరచు, నా కుమార్తెను ముట్టు అని చెప్పింది. అయితే ఆయన అన్నాడు, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదట. యేసయ్య చూసారా, ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తారు, ఒక్క మాట కూడా జవాబు రాదు. ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదట యేసయ్య. వెళ్ళిపోతూ ఉన్నారు బహుజన సమూహంతో. అయితే ఆయన శిష్యులు వచ్చి, యేసుప్రభు, ఆమె మన వెంబడి వస్తుంది కదా, కేకలేస్తుంది కదా, ఈమెను పంపించేయి, ఏదన్నా చెప్పు ఒక మాట అని అడిగారట. ఎవరు అడిగారండి? శిష్యులు అడిగారు. అయ్యా, ఎప్పుడు నుండి ఆమె వచ్చి మన వెనకాల కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ వస్తుంది కదా, ఏదో ఒక మాట చెప్తే స్వస్థ పొందుతుంది కదా, ప్రతి ఒక్కరికి అలాగే చెప్తున్నావు కదా, ఏమి కూడా ఒక మాట చెప్పు అని చెప్పి శిష్యులు అడిగారట. అయితే యేసుప్రభు అన్నారు, అందుకు ఆయన, ఇజ్రాయేల్లోని ఇంటివారై నశించిన గొర్రెల ఎదుగుగా నేను మరి ఎవరి ఎదుగు పంపబడలేదు అన్నారు. అంటే దేవుని ప్రజల దగ్గరికి నేను పంపబడ్డాను తండ్రి దగ్గర నుండి. ఇశ్రాయేల్ ఇంటివారే నశించిపోతున్నారు, వాక్యం లేక, స్వస్థత లేక, అందుకని వారి దగ్గరికి నేను పంపబడ్డాను కానీ ఎవరి దగ్గరికి పంపబడలేదని ఎవరికి చెప్పారు సమాధానం? శిష్యులకి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినకపోతే, దైవజనుల దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినట్లయితే, దైవజనులు నీ కోసం ప్రార్థన చేస్తే, నువ్వు విశ్వాసంతో వచ్చినట్లయితే దేవుడు నీకు దైవజనుల ప్రార్థనల ద్వారా సహాయం చేస్తారు. హల్లెలూయా. అయితే శిష్యులకి సమాధానం చెప్పారు యేసయ్య. చెప్పినప్పుడు ఈమె కనాను స్త్రీ అన్యురాలు, దేవుని ఎరగనామే. 2-3 వారాల క్రితం కైకులూరు దగ్గర అటకసేదో అక్కడ నుండి ఒక గర్భిణీ స్త్రీని తీసుకొచ్చారండి. ఆమెకి దయ్యం పట్టి చాలా బాధ పెట్టేస్తుంది. చూసారా, ఇక్కడ పాటలు స్టార్ట్ చేసామంతే కింద పడిపోయి దొల్లేసుకొని ఏమేమో చేసేసి, హల్లెలూయా, దండం పెట్టేసి రకరకాలుగా చేసేసిందామని. గర్భిణీ స్త్రీ అంటే పాపం. చూసారా, ఇలా అన్యురాలని కూడా తీసుకొస్తే దేవుని సన్నిధిలో పాటలు మొదలు పెట్టగానే దేవుడు దిగి వచ్చాడంతే. హల్లెలూయా. అటువంటిది దేవుని సన్నిధిలో ఆమె విలవెల్లాడుకుంటూ మొత్తం అంత గాజులన్నీ పగిలిపోయిన కొట్టుకొని దొల్లుకుంటూ చాలాసేపు అరుపులు. నేను మైకులో పాటలు పాడుతుంటే మైకు సౌండే వినపట్లేదు, ఆమె అరుపులే పెద్దవైపోయినాయి. హల్లెలూయా. అంత దుష్టశక్తులతో పీడించబడి దేవుని సన్నిధికి రాగానే అద్భుతంగా దేవుడు ఆమెను స్వస్థపరిచారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. చూసారా, ఆయన సన్నిధికి వచ్చేవారిని ఎవరు కూడా ఆయన ఒట్టి చేతులతో పంపలేదండి. అన్ని జనులైనా సరే ఒట్టి చేతులతో పంపలేదు. లాస్ట్లో దండం పెట్టేసింది. ఇక్కడ వాకింగ్ చెప్పి ప్రార్థన చేస్తున్న టైంలోనే దండం పెట్టేసింది. హల్లెలూయా. చూసారా, ఇంకా దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇలా పాటలు స్టార్ట్ చేయగానే చాలామందికి తీసుకొచ్చిన వాళ్ళు కూడా దేవుడు స్వస్థిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్.
మన మధ్యలో కూడా అంగన్వాడీ ఆయా ఉండేది కదా, వాళ్ళ రెండో అమ్మాయి కూడా ఎక్కడ నాగాలంక అనుకుంటా, అక్కడ పెళ్లి కాని వాళ్ళ సేవ ఉంటుంది కదా, వాళ్ళ సంఘానికి వెళ్తారు. వాళ్ళు 5 రోజులు ఉపవాసం ఉంటే కానీ ప్రభురాత్రి భోజనం ఎవరంటే వాళ్ళు అక్కడ 5 రోజులు వీళ్ళని పెట్టుకొని ఈ అమ్మాయిని ఆ సిస్టర్స్ బ్రదర్స్ ప్రార్థనలు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఎన్ని చేసినా వదలలేదండి దేవుని సన్నిధిలో చెప్తుంటా. హల్లెలూయా. మీ అందరు చూశారు కదా ఆమెని ఇక్కడికి వచ్చినప్పుడు. హల్లెలూయా. చూసిన వాళ్ళు అల్లు చెప్పండి. మీరందరికీ తెలుసు ఆమె అంగన్వాడీ రెండో అమ్మాయి. అలా ప్రార్థన చేసిన స్వస్థత రాలేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె అలాగే పాట పాడుతుండగానే మొత్తం దుల్లింది. శనివారం అప్పుడు ప్రార్థన చేసే టైంకి ఏ సాతాన శక్తులు కూడా లేవు. అంతటా అవి కేకలు, పెద్ద పెద్ద కేకలు, ఇక్కడ మైకి పనికిరాదు, అంత గట్టిగా అరుస్తాయి సైతాన్ క్రియలు. యేసు అద్భుతంగా స్వస్థపరుస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ 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 ఆమెన్. యేసయ్య ఇక్కడ ఉన్నారు అని చెప్పి రకరకాల పేర్లు చెప్పి అంతటా అవే ఇక్కడ పాటలు మొదలెట్టగానే వెళ్ళిపోతున్నాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, దేవుని కార్యాలు దేవుడున్న చోట్ల ప్రభు చేస్తారు. నువ్వు ఆయన ఎక్కడ ఉన్నారో నువ్వు భూమి మీద అక్కడ ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో కూడా ఆయన ఉన్న చోట్ల నువ్వు వెళ్ళగలుగుతావు, అక్కడికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. అయితే కనాను స్త్రీ వచ్చి ఆయనకి మృక్కిందట. యేసేమన్నారు, నేను ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించిపోతున్న వారి దగ్గరికి వచ్చాను, నేను ఇలాంటి వాళ్ళ దగ్గర రాలేదు, వీళ్ళ అన్యజనులు అన్నట్టుగా అన్నా సరే ఈమె ఏం చేసిందట, ఇంకా ప్రేమ పెంచుకుంది దేవుని మీద. ఆమె వచ్చాట ఇంకా ఆయనకి మృక్కిందట సాగిలపడి. ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళా అడిగిందంట. చూసారా, ఎన్ని కేకలు వేసినా ఆమెకు సమాధానం చెప్పలేదు. శిష్యులకే సమాధానం చెప్పారు శిష్యులు అడిగినప్పుడు. అయినా సరే ఆమె వచ్చి మృక్కి ప్రభువా నాకు సహాయం చేయను ఆయన అని అడిగిందట. హల్లెలూయా. నాకు సహాయం చేయమని అడిగినప్పుడు యేసయ్య అన్నారు, అందుకు ఆయన అన్నారు, పిల్లల రొట్టె ఇది. స్వస్థత అనేది లివింగ్ బ్రెడ్. స్వస్థత అనేది పిల్లలకు, నా పిల్లలకి ఇవ్వాలి, నేను పిల్లల రొట్టె ఇది. కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు, మంచిది కాదు కుక్క పిల్లలు మీరు అని కుక్క పిల్లలతో పోల్చి మాట్లాడారు యేసయ్య. హల్లెలూయా. అయినా సరే ఆమె నిజమే అందట. హల్లెలూయా. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద ఉండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా. హల్లెలూయా. కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతటి విశ్వాసం చూసారా. ప్రభు పరీక్ష పెట్టడానికి ఆమెను అలా అడిగారు. కొంతమంది స్వస్థతకు వచ్చి అన్యజనులు వెళ్ళిపోయారు. మొన్న చెప్పాను కదా, స్వస్థతకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. మళ్ళా ఏదన్నా పడితేనే వస్తారు, మళ్ళా ఏ రోగమో లేకపోతే దెయ్యాలు పడతారు, మామూలు శక్తులు కాదు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈమె అలాంటి రకమా లేకపోతే ఏంటని పరీక్ష పెట్టారు యేసయ్య ఆమెని. నిజమే ప్రభువా, మేము కుక్క పిల్లలమే, మరి మీ పిల్లలు యజమానులు, బల్ల మీద కూర్చొని రొట్టె ముక్కలు తింటారు, మరి ఆ ముక్కలు కింద పడితే మేము వాటిని తింటాం కదా అందట. హల్లెలూయా. ఎంత 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 తగ్గించుకొని ఎంత విశ్వాసం ఉందో చూసారా ఆమెకి. యేసయ్య అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీ విశ్వాసము మామూలు విశ్వాసం కాదు, చాలా గొప్పది. నా పిల్లల్లో కూడా నేను ఇటువంటి విశ్వాసాన్ని చూడలేదు నేను అని అన్నారు యేసయ్య. ఎన్ని వచ్చినా కొంతమంది ఒక రోజు 2 రోజులు లేకపోతే ఒక వారం 2 వారం ప్రార్థన చేస్తారు మామూలుగా. స్వస్థ రాలేదనుకోండి, ఏదన్నా కార్యం జరగలేదనుకోండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, దేవుడేంటి స్వస్థపరచలేదు, దేవుడేంటి సహాయం చేయలేదు, మనం అంతా గొప్పవాళ్ళమా సహాయం చేసేయడానికి దేవుడు అనుకోరు. కానీ ఈమె చాలా తగ్గించుకుంది. కుక్క పిల్లలమే ప్రభా, మేము మీ పిల్లలు యజమానులయ్యా అని దేవుని పిల్లల్ని హైలైట్ చేసింది, దేవుని పిల్లల్ని హెచ్చించింది. దేవుడు అది చూశాడు. ఏమన్నారు యేసయ్య? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను. హల్లెలూయా. ఆ గడిలోనే, ఆ క్షణంలోనే ఆమె కుమార్తెకి స్వస్థ కలిగింది. నువ్వు నమ్మిన వెంటనే, దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే, ఆ గడిలోనే నీవు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు కార్యాన్ని చేస్తాడు. అందుకే దేవుడు పరీక్ష పెడతాడు. అప్పుడే వేసే పరీక్ష పెట్టారు. ఇప్పుడు మనకు కూడా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు చిన్నబుచ్చుకుంటున్నావా, వాక్యం ద్వారా సరిదీసుకుంటున్నావా? ఈమె ఎంత తగ్గించుకొని ఎంత దేవుని ప్రజల్ని హెచ్చించింది చూసారా. తన్నే తగ్గించుకుంది. అయ్యో మొట్టమొదటిసారి వచ్చాను నేను, ఎలా అంటావు అనుకోలేదు,
యేసు ప్రభువా నీ పిల్లలు అంత గొప్పలా అని రకరకాలుగా మాట్లాడలేదండి, తోలనాడలేదండి. ఆయన పిల్లల్ని హెచ్చించే కొద్దీ ఈమె చాలా తగ్గించుకుంటూ వచ్చింది. మాట్లాడకపోయినా ఏం చిన్నబుచ్చుకోలేదు. తన శిష్యులకి సమాధానం చెప్తున్నా, ఈమెకి సమాధానం చెప్పకపోయినా కోపగించుకోలేదు, అలగలేదు. ఇంకా ఇంకా తగ్గించుకొని మేము కుక్క పిల్లలమని ఒప్పుకుందామే. చూసారా, ఈరోజు కుక్క పిల్లలు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. నేను కుక్క పిల్లన, మనిషి పిల్లనే, కుక్క పిల్లలు కాదు. మేము మనుషులమి, కుక్క పిల్లలం కాదు అంటారు. హల్లెలూయా. అయితే భార్య భర్త మధ్యలో గొడవ పెట్టావా? పెట్టాను. అలవాటు పెట్టావు. ఎన్నాళ్ళు పట్టున్నావు? సైతానా, నా పక్కన ఎవరున్నారు చెప్పు, చెప్పాలి. ఇక్కడ ఈ చర్చిలో ఏ దేవుడు ఉన్నారు? యేసు ప్రభు ఎవరు? రక్షకుడా? యేసంటే నీకు భయమేనా? భయమేస్తుందా? ఏంటి గట్టి చెప్పు. నేను ఉండలేను, వెళ్ళిపోతున్నావా? ఏమేమి పెట్టావు పట్టుకుని వెళ్ళిపోతావా? ఏమేమి జబ్బులు పెట్టావు ఒకసారి చెప్పు. చెప్తా ఇంకా చెప్పాలి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నా, ఇంకా అనారోగ్యాలు పాలు చేస్తున్నా, ఇంకా భార్య భర్తకు సంబంధం ఎక్కువ చేస్తున్నా, ఇంకా ఇంకా ఇంకెన్నో చేస్తుంటారు. నాకైతే నన్ను మన్నించడానికి ఎన్నాళ్ళు పట్టున్నావు? నన్ను బట్టి ఎక్కువ. ఎంత? 2 నెలల? గట్టిగా చెప్పా. 2 నెలలు బట్టి. సైతాన్ని మనకు దేవతవా? ఎంతమంది ఉన్నారు? ఉన్నారో వెళ్ళిపోయారా? అందరూ దేవుళ్ళు సైతం వెళ్ళిపోయారా? అది సాతాన్ని సింపిస్తున్నాము. ఇక ఆజ్ఞాపిస్తున్నాను, ఏం పేట పట్టుకుని వెళ్ళిపోవాలి. ఉండాలని మీద రాసిస్తున్నాము. ఈ నేను వీళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నాను. వెళ్ళిపో తీసుకున్నాము. ఎంతో నిమ్మలపరిచినట్టుగా ఉంది. స్వస్థత ఇంకా స్వస్థత. మీరు ఏం మాట్లాడుతుంది తెలుసా? మిమ్మల్ని వేసే ముట్టారు, స్వస్థత చేసే పరిశురామానికి మేము కలుగుగా 2 నెలలు బట్టి ఎక్కువ ఉండట. మీకు శక్తులు మాట్లాడు 2 నెలలు బట్టి ఎక్కువ ప్రజలు అన్ని విధాల మీ ఆయన మీకు ఏం చేసేసి రకరకాల ప్రార్థన సైతం దేవుడి బట్టి సైతం బట్టి దేవుడి శక్తులను వెళ్ళిపోయినట. అలేరి 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 హార్ట్ ప్రాబ్లం పెట్టి సైతం సరే ఎప్పుడైనా బాగుంటే ఫస్ట్ ఇక్కడ రావాలి. ఎన్నో స్వస్థ ఇచ్చారు దేవుడు. పెద్దాపడ తప్పించారు. తప్పించారా? పెద్దాపడ అన్నారు, అప్పుడు తప్పించారు. ఎలాగో ప్రార్థన చేసుకుంటే అలే